ప్రస్తుతం ప్రతి 10 మందిలో ఐదుగురు ఎదుర్కొంటున్న వ్యాధి ఏంటో తెలుసా మీకు? పైల్స్. అంటే మనం మొలలు అంటాం గదా! ఆ వ్యాధి. ఇది నిజంగా ఎంతోమందిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌ని ఇట్లా రెగ్యులర్‌గా డ్రైవర్స్ కూర్చునే వాళ్ళ అంటే కూర్చొని జాబ్ చేసే వాళ్ళందరిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఇది. మరి దీనికి ఆపరేషన్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కారం ఉందా అంటే అద్భుతమైన పరిష్కారం ఉందంటున్నారు సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎంవై రావు గారు. మరి అదేంటో తెలుసుకుందాం రండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. పైల్స్ అనగానే ఇది ఎవరికీ చెప్పుకోకూడని, అంటే సీక్రెట్‌గా అంటే సీక్రెట్‌గా ఉంచుతారు చాలామంది. అది ముదిరిపోయే వరకు అలాగే వదిలేస్తారు. అట్లాగే ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతుంటారు. ఇదేం ప్రాణాంతకమైన వ్యాధి కాకపోవచ్చు గానీ, దీనివల్ల అనుభవించే నరకం మామూలుగా ఉండదు. ఇంకొకటి, చాలామంది ఆపరేషన్‌కి భయపడి అలాగే వదిలేస్తుంటారు. దాన్ని ముద్రబెడుతుంటారు. సో, మీకు ఆ సమస్య ఏం అక్కర్లేదు. ఆపరేషన్ ఏం అవసరం లేదు. బ్రహ్మాండంగా తగ్గించే అవకాశం ఉంది ఆయుర్వేదంలో అని చెప్తున్నారు సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎంవై రావు గారు. మరి ఆ అద్భుతమైన సంజీవని లాంటి ఔషధం ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు డాక్టర్? చాలా బాగున్నాయండి. సో మొదటగా కొలుగురి 24/7 ప్రేక్షకులకు నమస్కారం. చెప్పండి సార్. సో డాక్టర్ గారు, సో మనం అనుకున్నట్టుగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో వాళ్ళ ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతుంది ఈ సమస్య. అంటే ఎక్కువగా కూర్చొని జాబ్ చేసే వాళ్ళందరిలో కూడా ఈ పైల్స్ అనే సమస్య ఎక్కువగా వస్తుంది. రీజన్ ఏంటి గురుగారు? ఇప్పుడు ఇక్కడ కూర్చొని జాబ్ చేసే వాళ్ళకే వస్తుంది అనేది అపోహ మాత్రమే. చాలా అపోహం అండి. అది సూపర్. అది ఫస్ట్ నుంచి ఉంది, అది అలా కొనసాగుతుంది. మొదటగా ఇక్కడ ఈ పైల్స్ ఎందుకు వస్తుంది అని మనం మొదటగా తెలుసుకోవాలి. తర్వాత వైద్యం అనేది అనేక రకాలుగా ఉంది. డిఫరెంట్ సిస్టమ్స్లో ఉంది. ఆయుర్వేదిక్లో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, యునానీలో ఉంది, రకరకాలుగా హోమియోలో ఉంది, ప్రతి దాంట్లో కూడా ఉంది. కానీ ఒక్కొక్క ప్రచారం ముందుకు వెళ్తుంది. కూర్చోన వచ్చే వాళ్ళకి వస్తుంది, డ్రైవర్లకు వస్తుంది, టైలర్స్కి వస్తుంది, ఇలాగా సిట్టింగ్లు ఉన్న వాళ్ళకి వస్తుంది, లేదంటే మందు తాగే వాళ్ళకి వస్తుంది, అదర్వైజ్ మటన్ తినే వాళ్ళకి వస్తుంది, లేదంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి వస్తుంది. ఇలాగా ఏవో ప్రచారాలు అయితే ఉన్నాయండి. దీనికి మెయిన్ రీజన్స్ చాలా ఉన్నాయి. ఆ మెయిన్ రీజన్స్, ఆ కీలకమైన ఆ విషయాలు తెలుసుకుంటే కనుక 100% జీవితంలో ఎప్పుడు కూడా రాకుండా ఉంటుందండి. ఓహో, సూపర్. ఆ విషయాలు తెలుసుకోకుండా వాళ్ళకి వస్తుంది, మనకెందుకు వస్తుంది అని దీంట్లో ఉన్నారు. అది కాదు. మొదటగా మన అలవాట్లేంటి, మనం ఏం తీసుకుంటాం, జీవన శైలిని దీని మీద ఆధారపడి ఉంటుంది. అసలు మన సిస్టమ్ ఏంటి, ఈ సిస్టమ్ అనేది మనకి అంటే ఒక వైద్య నిపుణులు, డాక్టర్లకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియట్లేదు అనేది ఉంది. ఈరోజు నాన్ డాక్టర్స్ అనే ముసుగులో కాకుండా మామూలు వాళ్ళు కూడా ఈరోజు చక్కగా అందరూ నేర్చుకుంటున్నారండి. యూట్యూబ్లు చూసి ఇలాగా మాధ్యమాలు, రకరకాల మాధ్యమాలు చూసి నేర్చుకుంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, మొదట ఈ డైజెస్టివ్ సిస్టమ్ కోసం మనం తెలుసుకోవాలండి. ట్రీట్మెంట్ ఎవరైనా ఇస్తారు. ఏంటో డైజెస్టివ్ సిస్టమ్. మొదటగా మనం ఆహారం తీసుకునేది నోట్లో. మనం నోట్లో ఆహారం తీసుకుంటున్నామంటే వెంటనే మింగేయటం, లేదంటే గబగబా నవిలేయటం, ఇలా చాలామంది తీసుకుంటుంటారు. మన నోట్లోనే సిస్టమ్ అనేది మొదటగా స్టార్ట్ అవుతుందండి. మన పళ్ళు, నాలుక, దీంతో పాటు సలైవా గ్లాండ్, అంటే మనకి లాలాజలం అనేది ఒకటి వస్తుంది కదా. ఈ సలైవా గ్లాండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకునంటే, మీరు తృప్తిగా, ఇష్టంగా, రుచి చూసి, వాసన చూసి తినే వాళ్ళకి సలైవా గ్లాండ్ అద్భుతంగా యాడ్ అవుతుందండి. దానివల్ల మనం ఏదైతే డ్రై ప్రోడక్ట్స్ ఉంటాయో, ఏదైతే గట్టిగా ఉండేవి డ్రై ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ చక్కగా ఈ అప్పర్ సిస్టంలోనే మనకి స్మూత్గా తయారయ్యి ఈసోఫెగైటిస్ ద్వారా, ఇదొక గొట్టం, ఇదొక క్యానల్, ఈ క్యానల్ ద్వారా మనకి స్టమక్లోకి చేరవేయబడుతుంది. సో చాలామంది ఏం చేస్తారు, సెల్ ఫోన్ చూస్తూ తింటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వాసన ఏంటో తెలియదు, రుచి ఏంటో తెలియదు, టీవీ చూస్తూ తింటా ఉంటారు. ఈ సిస్టంలో ఇక్కడే మొదట ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుందండి. ముఖ్యంగా పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు. తింటున్నాం కదా, మీకు ప్రాబ్లం ఏంటి, టీవీ ఆపను,
నేను తింటున్నాను, కాలక్షేపం ఏంటి? తినేటప్పుడు కాలక్షేపం ఏంటండి? ఓ పని మీరు చేస్తున్నారు కదా, దాని కాన్సన్ట్రేషన్కి చేయరా? దాని కాన్సన్ట్రేషన్ చేయకపోవటం వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయి. మీరు టకటక ఏదో తింటా ఉంటారు, లోపలికి వెళ్ళిపోతుంటుంది. అది వెళ్ళేది ఏమవుతుంది, ఎక్కడికి చేరుతుంది, దాని టైమింగ్స్ ఏంటి, మీరు ఇవేమీ లేవే. నేనైతే టైమింగ్స్ అవన్నీ ఏం పంక్చువాలిటీ పద్ధతులు ఏం చెప్పట్లేదు, కానీ మీరు తినేటప్పుడు ఎంజాయ్ చేసి తినండి. మీరు ఏం తింటారో ఆ స్పృహలో ఉండాలి. ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంజాయ్ చేయండి. ఇక్కడ వైద్యం ఏం చెప్పట్లేదు, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, పద్ధతులు ఏం లేవు. ఫస్ట్ మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఒక సేమియా తింటున్నారు, లేదంటే ఒక మిల్క్ తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తూ ఆహ్లాద ఆ ఫ్లేవర్ని మీరు ఎంజాయ్ చేయండి. అది చేయటం వల్ల మనలో ఉండే ఆ హార్మోన్లు అనేవి కరెక్ట్గా రిలీజ్ అయ్యి మనకి సమపాల్లో అందిస్తాయండి. ఇది చాలా ప్రధానం. ఇక్కడతో ఆగితే రీచ్ అయింది కడుపులో. కడుపులో ఏం జరుగుతుంది, మనం ఏం తింటున్నాం, దానికి సపోర్టింగ్గా ఏమి ఇవ్వాలి, అది ఎంతసేపు ఉంటుంది, దాంట్లో ఏమేమి యాడ్ అవుతాయి, ఇవన్నీ చాలా అవసరం అండి. ఓకే, ఇవన్నిటి కారణమే అది. రైట్. డైరెక్ట్గా మనం మెడిసిన్ ఏమి ఇస్తాము, ఏం పిచ్చుకుంటాము, అది కాదు ఇక్కడ. అసలు ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. చాలా మందికి చెప్పినా వినరు, వాళ్ళ పద్ధతులు వెళ్ళిపోతుంటారు. సో స్టమక్లో కొన్ని యాసిడ్స్, కొన్ని ఎంజైమ్స్ ఇవి ఉంటాయండి. ఎలా మీరు కేజీలు మటన్, బిర్యానీలు, ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తింటుంటే ఎలా అరుగుతుంది, ఏం చేస్తే అరుగుద్ది, ఏమి దానికి సపోర్ట్ ఇస్తే ఇది ఈ క్రియ చక్కగా జరుగుతుంది, ఇవన్నీ అవగాహన లేదే. కరెక్ట్. డైరెక్ట్గా పైల్స్కి మందు ఏంటి, ఎంతకి ఇస్తావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఏం పుచ్చుకుంటావు, 10,000 వద్దు, అక్కడ 50,000 తీసుకుంటున్నాడు, బెటర్, 1,00,000 తీసుకుంటాడు, ఇంకా పెద్ద డాక్టర్. ఇందులో ఎవరు ఎక్కువ తీసుకుంటే వాళ్ళు పెద్ద డాక్టర్లా? సబ్జెక్ట్ ఫస్ట్ తెలుసుకోండి. మీ కడుపులో కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎంజైమ్స్ రిలీజ్ అవుతున్నాయి. అది ప్రతి 3:30 గంటలకి 4 గంటలకి మీకు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఆ టైంలో ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఓకే. మీకు HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇది వెరీ ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్? మీరు రోడ్ల మీద తింటారు, ఎక్కడెక్కడ బిర్యానీలు తింటారు, పిజ్జాలు తింటారు, బర్గర్లు తింటారు. దాన్ని అరిగించేదానికి పెప్సిన్ మీకు సపోర్ట్ చేస్తుంది. పెప్సిన్ అనే ఒక ఆమ్లం ఉంటుందండి. ఇది మీకు మీ తినేదాన్ని మైక్రో చేసి ముక్కలుగా చేసి దాన్ని డైజెస్ట్ సిస్టమ్కి ఉత్పత్తి అవుతుంది. ఇక HCl ఏం చేస్తుందంటే మీకు మీ బ్యాక్టీరియా ఏదైతే మీరు బల్ల మీద అక్కడ ఇక్కడ తింటారో ఆ బ్యాక్టీరియా అనేది కిల్లి చేయడానికి ఉపయోగపడుతుంది. తద్వారా మ్యూకస్ అనేది మన పొట్టంతా ఉంటుందండి. ఒక మ్యూకస్, ఒక పొర లాంటిది మన పొట్టంతా ఉంటుంది. ఆ మ్యూకస్ అనే దాన్ని కాపాడుకోవాలి. ఓకే. ఎలా కాపాడుకోవాలి? ఈ HCl అనేది దాని మీద కూడా దాడి చేస్తుంది. అసలు ఎక్కడి ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే, మీరు తీసుకునే ఫుడ్ టైంకి తీసుకోలేదనుకోండి. ఈ రోజుల్లో టైం కూడా తీసుకోకూడదు, అది మీకు చెప్తాను ఇప్పుడు. రైట్. టైంకి తీసుకోకపోతే, ఏ టైంకి HCl రిలీజ్ అయ్యే టైమ్స్కి, పెప్సిన్ రిలీజ్ అయ్యే టైమ్స్కి మీరు తీసుకోకపోతే అవి ఏమవుతాయి? ట్రావెల్ చేస్తాయి. ఆ ట్రావెల్ చేసే విధానంలో మీ మ్యూకస్ పొట్ట ఏదైతే ఉందో ఆ పొర మీద దాడి చేస్తాయండి. పొర కూడా పాడైపోయే పరిస్థితి ఉంది. అల్సర్స్ వచ్చే పరిస్థితి ఉంది. టోటల్గా పొర డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. టోటల్గా పొర ఎప్పుడైతే మీకు డ్యామేజ్ అవుతుందో అరగటము లేట్ అవుతుంది, ఇండైజెషన్ స్టార్ట్ అయిపోతుంది, యాసిడిటీ స్టార్ట్ అయిపోతుంది, టాక్సిస్ ఎక్కువ రిలీజ్ అయిపోతాయి, అక్కడ స్టాకు అంటే అది ఫ్లో అనేది ఆగిపోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. సో మన పెద్దవాళ్ళు కూడా, డాక్టర్లే కాకుండా పెద్దవాళ్ళు కూడా టైం టు టైం మనకి అన్ని రెడీ చేసి పెడతా ఉంటారు. మనం తినమే. ఆ టైంలో జంక్ ఫుడ్స్, అది సఫిషియెంట్గా మనకి పొట్ట నిండదు. పొట్ట నిండినా కానీ దానికి సపోర్ట్ చేయదు. అది ఈ పెప్సిన్ అనేది కానీ HCl అనేది కానీ మీకు ఎంతవరకు అది డైజెస్టివ్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది, దాన్ని ఎంతవరకు మూమెంట్ చేయగలదు, మీరు అంతకంటే భిన్నంగా తింటారే. మీరు ఆలోచించండి. కుంభాలు తింటారు కొంతమంది, అరిగినా అరక్కపోయినా తింటారు, టైం ఉన్నా లేకపోయినా తింటారు, తాగుతారు, తింటూనే ఉంటారు. ఈ సిస్టాన్ని పాడు చేస్తుంది మనం కాదా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సిస్టమ్ ఎందుకు పాడు చేసుకుంటారు? డబ్బులు ఉంటే సిస్టమ్ పాడు చేసుకుంటారా? చక్కగా మీరు టైం టు టైం తిని, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి. అసలు ఎంత తినాలి? మీరు ఒక 6 ఇడ్లీలు
వరకు మీరు తినే కెపాసిటీ మీకు ఉందండి. అవును. 4 తినండి. ఓకే. మీరు 6 తినడం వల్ల మీకేమి కండలు ఏమీ పెరగవండి. ఎంత ఉంటాయి అంతే ఉంటాయి. మీ హార్మోన్స్ సపోర్ట్ చేయకపోతే మీరు కేజీలు తిన్నా, మేకలు గొర్రెలు తిన్నా ఉపయోగం లేదు. ఏం ఉపయోగం లేదు. ఖచ్చితంగా మీ బాడీ మనకు ఎలాగైతే నేచర్ సపోర్ట్ చేస్తుందో, ఒకవేళ నేచర్ సపోర్ట్ చేయకపోతే మనం బ్రతుకుతామండి. కరోనా వచ్చింది, పరిస్థితి ఏంటి? అవుట్. ఎక్కడ డాక్టర్లు ఎవరున్నారు? సో మళ్ళీ మనం నేచర్కి వెళ్ళిపోయాం. పసుపు తినండి, అల్లం తాగండి, అప్పట్లు కొట్టండి. అంటే బికాజ్ దేర్ ఈజ్ నో సొల్యూషన్. సో అలా కాకుండా ఇది కూడా ఒక ప్రకృతేనండి. మన బాడీ కూడా ప్రకృతికి మనకి సంబంధాలు ఉన్నాయి. ప్రకృతిలో భాగమే కదా. మీరు ప్రకృతికి విరుద్ధంగా ఏది చేసినా అది మీకు సపోర్ట్ చేయదు. రైట్. సో ఈ మొత్తం ప్రక్రియలో ఈ పైల్స్కి ఎక్కడ కారణం అవుతుంది అసలు? ఎగ్జాక్ట్లీ ఇక్కడే కారణం అవుతుందండి. మీరు ఏదైతే 6 ఇడ్లీ కెపాసిటీ మీకు ఉందో, మీరు 6 ఇడ్లీ తిని ఇంకో 2 ఇడ్లీ ఎక్కువ తింటే పొట్ట టైట్ అయిపోతుంది. దాంట్లో వచ్చే ఈ రసాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆమ్లాలు కానీ క్షారాలు కానీ ఏవైతే ఈ యాసిడ్స్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లూయిడ్స్ అవి మీకు ఉత్పత్తి అవడం ఆగిపోతుంది. ఓకే. మిగతా వాళ్ళకంటే మీకు అదే తేడా ఉంటుంది. ఆ ఉత్పత్తి అవడం ఆగిపోతుంది. మీరు తిన్నట్లుగానే ఉంటుంది. ఏంటి తిన్నారు మీరు? మంచి సాఫ్ట్ ఫుడ్ లేదంటే ఒక సమోసా ఏం తిన్నారు, అది ఈజీగా అరగాలగా. 2 సమోసాలు తింటే మీకు ఎందుకు అరగట్లేదు? అక్కడ లూబ్రికెంట్ ఆగిపోయింది. ఓకే. ఆ లూబ్రికెంట్ ఇక్కడ నోట్లో మీకు లూబ్రికెంట్స్ రిలీజ్ అవుతున్నాయి, పొట్టలో లూబ్రికెంట్స్ రిలీజ్ అవుతున్నాయి. అవి ఆగిపోయేలాగా మీరు తయారు చేస్తున్నారు. ఓకే. సో అలా కొద్దిగా ముందుకు పోతే ఇంటెస్టైన్స్, స్మాల్ అండ్ బిగ్ ఇంటెస్టైన్స్. మీకు స్మాల్ ఇంటెస్టైన్స్ ఏం చేస్తున్నాయంటే, మనం తినేది ప్రతిది కూడా అది ఒక మిషన్ లాగా అది మనకి చేస్తుంది. దాంట్లో మనకి 5 ఎంజైమ్స్ అక్కడ రిలీజ్ అవుతున్నాయి. సో ఈ 5 ఎంజైమ్స్ ఏం చేస్తున్నాయి, మీకు పొట్టలో ఏం చేస్తుంది అదే ఇక్కడ చేస్తుంది. అక్కడ కూడా మీకు బ్లాక్ అయిపోతున్నాయి. అక్కడ కూడా మీకు ఈ బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల టోటల్గా ఆవిరి వస్తుంది, యాసిడ్ ఫామ్ అయిపోతుంది, మీకు రిఫ్లెక్షను, బర్నింగు, మంట, పొట్ట పొంగటం ఇవన్నీ ప్రధానంగా స్టార్ట్ అవుతాయండి. ఓకే. సో ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో, ఓవర్ టాక్సిస్, కాన్స్టిపేషన్ అయిపోయింది. ఓకే. అట్లా సిస్టమ్ క్లోజ్. ఓకే. టోటల్ మీ సిస్టమ్ అంతా క్లోజ్ అయిపోయింది. సో మీకు కాన్స్టిపేషన్ అనేది ఇది మీకు ప్రధానమైన ఇండికేషన్. ఎప్పుడైతే మీరు కాన్స్టిపేషన్ వచ్చిందో ఇమీడియట్లుగా ఫుడ్ని ఖచ్చితంగా మీరు రెగ్యులారిటీ చేస్తూ ఒక సిస్టాన్ని తీసుకురావాలి, డాక్టర్స్ కలవాలి, డాక్టర్ చెప్పే విధానంలో మీరు ఫాలో అవ్వాలి, ఆ సిస్టంలోనే మీరు తినాలి. ఇక్కడ చాలామంది చేస్తున్న ప్రధానమైన తప్పు ఇంకొకటి ఉందండి. ఏంటంటే ఒక బిర్యానీ తింటారు, మన ఆంధ్ర ఇండియన్స్, ఒక మటన్ తింటారు, రకరకాల భిన్నమైనటువంటి ఫుడ్ తీసుకుంటారు. కానీ దానికి సపోర్ట్ చేసే కొన్ని ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అనే ఈ మధ్యకాలంలో అందరూ అంటున్నారు, మనం వింటున్నాం. చాలా ఇది కొత్త విషయం ఏం కాదండి, అన్నీ తెలుసు. మీకు తెలియనిది అంటూ ఏం లేదు, మనం పాటించాం. సో ఈ ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అంటే పెరుగు, మజ్జిగ ఇవన్నీ ఒక వస్తాయి. ప్రీబయోటిక్ ఆకుకూరలు లాంటి కొన్ని పచ్చిగా ఉంటాయి కదా, అవి, గ్రీన్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, ఇవన్నీ ప్రీబయోటిక్ వస్తుందండి. దీన్ని అసలు ఎవరు పట్టించుకోరే. బిర్యానీలు తినేస్తారు, పెప్సీలు తాగేస్తారు, డ్రింకులు తాగేస్తారు తప్పితే ఇవి ఎవరు తినరే. తినమంటే ఏదో ఒక చేదస్తం లాగా మాట్లాడతారే. ఏది నేను అది తిన్నాం అంటాడు. నీకు ఎలా సపోర్ట్ చేస్తుంది? అవగాహన లేక ఖచ్చితంగా అవి తీసుకోవాలి. మీరు ఆఫ్టర్ మీల్స్ ఖచ్చితంగా మీరు లాస్ట్లో పెరుగన్నం తింటుంటారు చాలా మంది పాతకాలం నుంచి కూడా. వై? ఎందుకని? వాళ్ళకి తెలుసు, మన పూర్వీకులకు కూడా పెరుగు ఖచ్చితంగా పెరుగు ఎందుకు ఉంటుంది, పెరుగు అవసరం ఏంటి. సో అది పొట్టకి అవసరం ఉంటుందండి. సో అవన్నీ తీసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు సార్. ఖచ్చితంగా మీరు బిర్యానీలు తినండి, చికెన్లు తినండి, మటన్లు తినండి. సో అంటే భోజనం మొదలు పెట్టే ముందు గ్రీన్ సలాడ్ లాంటి గ్రీన్ సలాడ్. ఇప్పుడు ప్రీబయోటిక్ అంటే ఆఫ్టర్ మీల్స్. ఓకే. ప్రోబయోటిక్ అంటే విత్ మీల్స్. మీరు మీల్స్ తో పాటు ఎండింగ్ లో కొద్దిగా మజ్జిగ, పెరుగు ఏం తీసుకుంటే మీకు అది అద్భుతంగా ఆ ఎంజైమ్స్ ఏముంటాయో దానికి మీకు సపోర్ట్ చేస్తుంది, మీకు భారంగా ఉండదు. ఇమీడియట్ గా మీకు డైజెస్ట్ అనేది సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. మీరు తింటుంటే అరగాలి,
అచ్చా అచ్చా. తిని కూర్చుంటే అరగడం కాదు. ఓకే ఓకే. మీ సిస్టమ్ ఎలా ఉండాలంటే మీరు తింటున్నారు, తింటుంటే అరగాలి, తింటుంటే అరగాలి. టోటల్ అంతా స్టోర్ అయ్యి యాక్షన్ చెప్తే అక్కడ అరిగేది అట్లా ఏమి ఉండదు. ఓకే. మీరు ఫస్ట్ మీరు ముద్ద తినేటప్పుడే నుంచే అది అరగడం అవ్వాలి. స్టార్ట్ అవ్వాలంటే మీ సిస్టమ్ బాగుంటే అరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఓకే. స్టమక్ ఎందుకు ఎంత వస్తుందండి చిన్న చిన్న పిల్లలకి? అవును. ఏ? అవును. దాంతోపాటు త్రాగుడు, ఓకే. ఇది కూడా ప్రమాదమేనండి. సో మీకు ఆ లోపల ఎంజైమ్స్ రిలీజ్ అయ్యే సమయానికి ఈ ఆల్కహాల్ వెళ్ళి దాంతో యాడ్ అయితే అది కూడా ఇంకా అవి కూడా యాసిడ్సే కదా, అవును. అది ఇది కలిపి ఒక డిఫరెంట్ యాసిడ్గా మారి మీ పొట్టను పాడు చేస్తున్నాయి. ఖచ్చితంగా మీరు ఫుడ్ అనేది కంట్రోల్ చేయాలి. రెండోది ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ ఖచ్చితంగా వాడాలి. తర్వాత మనం ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మనం వైద్యం చేసుకోవాలి. సో కాన్స్టిపేషన్ అనేది మీకు మొదటగా వచ్చే ఒక సంకేతం, ఒక ఇండికేషన్. దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే కంటిన్యూగా మీకు కాన్స్టిపేషన్ అనేది మీకు క్రానిక్ అయిపోతుందండి. ఓకే. ఎప్పుడైతే క్రానిక్ అయిపోతుందో మీకు సిస్టమ్ అంతా యానస్ వరకు ప్రాబ్లం వస్తుంది. ఇంటెస్టైన్స్ బిగ్ స్మాల్ తర్వాత కోలను యానస్ ఇవన్నీ మీకు పాడైపోతుంటాయి, డైలీ పాడైపోతుంటాయి. ఓకే. మీరు గమనించండి, మీరు ఒక మిరపకాయ బజ్జీ తింటారు, అది మీకు చాలా టేస్ట్గా ఉంటుంది, నాలుగు భరిస్తుంది. రెండో రోజు అంటే ఒక 12 hours తర్వాత మీకు ఇన్సైడ్ బర్నింగ్ వస్తుంది. అదే ఆ రాత్రి మీకు బర్నింగ్ కడుపులో వస్తుంది. రెండో రోజు మీరు ఎప్పుడు మోషన్ వెళ్తారో అప్పుడు కూడా బర్నింగ్ వస్తుంది. అంటే మీరు తట్టుకోగలుగుతున్నారు, మీరు ఇంటెన్షనల్లీ మీరు ప్రిపేర్ అయ్యారు. నేను మిరపకాయ తినాలి, బజ్జీ తినాలి అని మీరు ప్రిపేర్ అయ్యారు, కానీ అది ప్రిపేర్ అవ్వలేదు కదా. సో అది ప్రిపేర్ అవ్వాలంటే దానికి మీరు సపోర్టివ్గా మళ్ళీ ఏదో తీసుకోవాలి. ఇలాంటివి ఫ్రూట్స్ కానీ, సలాడ్ కానీ, గ్రీన్ సలాడ్ ఏమో తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనండి. ఎవరైతే తీసుకోరో వాళ్ళు ఖచ్చితంగా వెల్కమ్, వచ్చేయండి మా హాస్పిటల్కి. అంతే. హాస్పిటల్స్ ఉన్నాయి, లేజర్ ట్రీట్మెంట్లు ఉన్నాయి, సర్జరీలు ఉన్నాయి. వెల్కమ్, వచ్చేసేయండి, అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి. థ్యాంక్ యూ గురుగారు, అద్భుతంగా చెప్పారు. సో వండర్ఫుల్. అంటే నిజంగా ఒక సినిమా కళ్ళ ముందు చూపించారు మాకు. నిజంగా అర్థమైన వాళ్ళు ఇంకా మళ్ళీ ఆ జీవితంలో తప్పు చేయరు, ఒకటి. రెండోది ఈ పైల్స్తో పాటు ఫిషర్స్ అని, ఫిస్టులా అని ఒక 2 కూడా తరచూ వింటుంటాం. చాలామంది 3 ఒకటే అనుకుంటారు. వీటికి ఏమైనా తేడా ఉంటుందా? తేడా ఉంటుందండి. అచ్చా. ఇప్పుడు దీంట్లో మీకు ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా ఇలాగా డివిజన్స్ ఉన్నాయి. ఓకే. దాంట్లో మళ్ళీ గ్రేడింగ్స్ ఉన్నాయి. అచ్చా. ఏ ప్లేస్లో ఎంత డెప్త్లో ఉన్నాయి, ఓకే, దాని మెటీరియల్ ఏంటి, అది స్మూత్గా ఉందా, హార్డ్గా ఉందా, దాంట్లో నుంచి బ్లీడ్ అవుతుందా లేదా నాన్ బ్లీడ్ అవుతుందా, ఇలాగా రకరకాల షేప్స్లో రకరకాలుగా చాలా రకాలు ఇందులో ఉన్నాయి. అయితే ఏదేమైనా కానీ మొదటగా మనం చేస్తున్నది ఈ కాన్స్టిపేషన్ వల్ల ఇవన్నీ వస్తున్నాయండి. దీనికి వైద్య విధానంలో ఇవన్నీ మీకు ఫిస్టులా అవనివ్వండి, ఫిజర్స్ అవనివ్వండి, హెమరాయిడ్స్ మీన్ బ్లీడ్ అవుతుంటాయండి. కంటిన్యూగా బ్లీడ్ అవుతుంటుంది, 15 daysకి బ్లీడ్ అవుతుంటుంది, మంత్లీ 2 times అలా బ్లీడ్ అవుతుంటుంది, 3 monthsకి ఒకసారి బ్లీడ్ అవుతుంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. అక్కడ ఉన్న ఆ ఏరియాని బట్టి, అక్కడ ఉన్న వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ దాన్ని బట్టి ఉంటుంది. సో చాలామంది మోషన్కి వెళ్ళేటప్పుడు చాలా నరకం చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మేమైతే అద్భుతంగా ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఈరోజు వైద్యం పెరిగింది, సైన్స్ పెరిగింది. అంటే సైన్స్ పెరిగింది, వైద్యం పెరిగింది మీ దగ్గర మీ జోబీ ఖాళీ చేయడానికి. ఓకే. అది వితౌట్ ఆపరేషన్లో 98% మనం చేయొచ్చు అండి. వితౌట్ ఆపరేషన్లో 98% చేయొచ్చు. ఈరోజు లేజర్ వచ్చింది, దాంతో కూడా జరుగుతుంది. ఎక్స్టర్నల్గానే చేస్తారు. ఇంటర్నల్గా మీకు ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టుకు మనం ఎక్స్టర్నల్గా మనం కట్ చేస్తాం. భూమి ఎంత ఉందో అంత కట్ చేస్తాము. కట్ చేస్తే కింద రూట్ ఉంటుంది కదా. సరే, ఒక్క చెట్టు కట్ చేస్తే ఆ కింద రూట్ వల్ల మీకు 50 వచ్చేస్తాయి, పైకి 50 వస్తాయి. అంటే ఇది పెరుగుతుందా తరుగుతుందా? పెరుగుతుంది. సో అదే చెట్టుకి మనం ల్యాండ్లోనే, ఆ రూట్లోనే మనం ఒక మెడిసిన్, ఒక ఇంజెక్షన్ లాంటిది ఏదైనా ఒకటి ఇచ్చామనుకోండి,
అద్భుత చెట్టు మొత్తం చనిపోతుంది కదా. అంతేగా సో ఆ రకంగా పైల్స్ మనం డైరెక్ట్ గా మనం ఓరల్ గానే ఇస్తామండి. ఓకే ఇన్సైడ్ మనం ఏదో లూబ్రికేట్స్ పెట్టడం కోసం అంటే అది క్షణం అప్పటికప్పుడు ఏదో లూబ్రికెంట్ అవడానికి కొద్దిగా జారు అవడానికి రకరకాల లూబ్రికెంట్స్ వచ్చేసాయి. ఓకే ఇంగ్లీష్ లో ఉన్నాయి, ఆయుర్వేదిక్ లో ఉన్నాయి. అవి కూడా కొంతమంది వాడుతుంటారు. అంటే వీళ్ళు సఫిషియెంట్ గా ట్రీట్మెంట్ చేసుకోలేని వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్ గా అలాంటివి పెట్టి కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి ఏవో ఇస్తుంటారు. ఓకే అది ఏమి సుఖమే ఉండదు, దానివల్ల ఏమి ఉపయోగం ఏమి ఉండదండి. ఓకే ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే కాన్స్టిపేషన్ వచ్చిందో ఆ టైంలో కానీ మీరు వస్తే కనుక ఖచ్చితంగా మీకు మళ్ళీ రిటర్న్ అయిపోతుంది వెరీ గుడ్ యథాస్థితిగా. మళ్ళీ మనం ఏదైతే పాత రోజుల్లో మనం హ్యాపీ ఎంజాయ్ చేస్తామో అలా ఉంటుంది. ఓకే సో అలా ఎవరు రావట్లేదు. మోస్ట్లీ ఎవరు వచ్చినా కానీ బ్లీడ్ అయితే కానీ రావట్లేదండి. బా అదర్వైజ్ టూ మచ్ పెయిన్ ఉన్నా వస్తారు. బ్లీడింగ్ అయిన తర్వాత ఎందుకు బ్లీడ్ అవుతుంది నాకు, అప్పుడు పైల్స్ ఉన్నాయా, తర్వాత డాక్టర్ ఏ కోలనోస్కోప్ ఏదో చేసి మీకు టెస్టులు చేసి అది ఇది ఈ ప్లేస్లో ఎలా ఉంది, ఇది ఫిజరు ఈ ప్లేస్లో ఎలా ఉంది, ఇది హెమరాయిడ్స్, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ గారు. దానికి తగ్గట్టు మన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనోళ్ళే ట్రీట్మెంట్లు ఎంటర్ అయిపోతారండి. మనోళ్ళే ట్రీట్మెంట్లు ఎంటర్ అయిపోతారు. నాకు ఒక 10 రోజులకి 5 రోజులకి ఏవో కొద్దిగా మెడిసిన్స్ ఇవ్వండి సార్ అని మనోళ్ళు ఎంటర్ అయిపోతారు. ఎన్ని రోజులు అనేది వాళ్ళే చెప్పేస్తారు. అప్పుడు మేము కూడా రిజెక్ట్ చేయలేము. ఆ 10 రోజులకి ఏదో ఒక పెయిన్ తగ్గేదానికి ఏ డాక్టర్ అయినా కానీ పెయిన్ తగ్గేయడానికి, ఒకవేళ అక్కడ ఏదైనా వాపు ఉంటే యాంటీ థ్రోంబోసిస్ వాపు తగ్గించడానికి, లేదంటే బ్లీడ్ అవుతుంది యాంటీ బ్లీడింగ్ అవి ఇస్తుంటారు. అది 10 రోజులు 15 రోజులు 20 రోజులు చాలా బాగుంటాడు. చాలా ఫైన్ డాక్టర్, చాలా సూపర్ డాక్టర్, అంతా బాగానే ఉంటుంది. ఇంగ్లీష్ విధానంలో అయితే ఒక ఇంజెక్షన్ ఇస్తే మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ 10-15 రోజుల్లో మళ్ళీ రేజ్ అయిపోతాయి. ఈయన ఏం చేస్తాడంటే ఇది చాలా కంఫర్ట్గా ఉందని చెప్పి ఈయన 10 రోజులు కోర్స్ తీసుకునే ఉంటాడు. సూపర్, చాలా బాగుంటుంది. అది అప్పటికి ఎంత అయిపోద్ది. మన ఫైన్ మార్నింగ్ ఏం చేస్తాడండి డాక్టర్ మళ్ళీ చెక్ చేసి ఇది కట్ చేయాలండి, ఆపరేషన్ చేయాలంటాడు. అదేంటి సార్ మీ దగ్గర 3 నెలలు 4 నెలలు వాడుతున్నాను కదా, ఇది తగ్గిపోవాలి కదా అంటారు. తగ్గిపోవడానికి నువ్వు వాడుతున్న తగ్గిపోయే మందులు కాదయ్యా, నువ్వు నొప్పి తగ్గడానికి వాపు తగ్గడానికి మీరు వాడుతున్నారు, మీరేం పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అని చెప్పేసి డాక్టర్ అంటాడు. మీరు ఏం చేయాలి? ఇమీడియట్లీ వాంట్ టు గో నెక్స్ట్ డాక్టర్, ఈ విజిట్ టు నెక్స్ట్ డాక్టర్. ఇలా వీళ్ళు డాక్టర్లు మారుస్తూనే ఉంటారు. ఈ డాక్టర్లు మార్చి ఈ రోజులన్నీ గడిచే కొలది ఇంకా పెరిగిపోతుంది. మీరు నేనేమంటానంటే ఆయుర్వేదిక్ సిస్టంలోకి వచ్చేసరికి నేనేమంటానంటే మీకు ఈ పెయిన్ కిల్లర్లు, ఈ లూబ్రికెంట్స్ అంటే రకరకాలు ఓరల్గా తీసుకునేవి, ఇంటర్నల్గా పెట్టేవి, ఇవన్నీ చాలా వచ్చాయండి. సో అలాంటివి ఏమైనా రికమెండ్ చేయమని ఫస్ట్ మనోలే ప్రిస్క్రైబ్ చేస్తారు, అడ్వైజ్ చేస్తారు డాక్టర్కి. డాక్టరు కమర్షియల్గా ఆలోచిస్తే రిజెక్ట్ చేయలేరండి. సరే అలాగే ఇస్తారు. అది ఏమవుతుందంటే జస్ట్ ఓన్లీ ఆ ఇంట్రెస్ట్ మాత్రమే పేమెంట్ చేసినట్లు ఉంటుంది, ప్రిన్సిపల్ అమౌంట్ క్లియర్ అవ్వట్లే. నేనేమంటానంటే మీరు నాకు ఇంట్రెస్ట్ ఇవ్వద్దు, నేను మీకు ఇచ్చిన అప్పు ఏదైతే ఉందో, దట్ మీన్ డిసీజ్ ఏదైతే మీ దగ్గర ఉందో, ఆ పైల్స్ ఏదైతే ఉందో దాని మీద నేను దాడి చేస్తాను. ఎవ్రీడే నేను ఇచ్చే మెడిసిన్స్ మీరు వాడటం వల్ల పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అలాంటి వద్దండి, మాకు పెయిన్ తగ్గిపోతే సరిపోతుంది, రేపు నాకు ఇంపార్టెంట్ పని ఉంది నేను వెళ్ళాలని ఆడు 10 రోజుల వరకు 3 నెలల వరకు రాడు, వచ్చేసరికి ఎక్కువ అయిపోతుంది. అప్పుడు మాకు కొంత టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. కానీ దాన్ని కూడా మనం వితౌట్ ఆపరేషన్లో మనం చేయొచ్చు అద్భుతంగా. దాన్ని కూడా ముఖ్యంగా నమస్కారం అండి, మహిళలకి నేను చెప్తున్నాను ఈ విధానం. మహిళలు చాలామంది జెంట్స్ కంటే లేడీస్కే ఎక్కువ ఈ ప్రాబ్లం ఎక్కువ స్టార్ట్ అవుతుందండి. లేడీస్కి ఎక్కువ అవుతుంది. తల్లులు వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న పనులు, తర్వాత ఈ సిగ్గుపడడం, తర్వాత భర్తకి చెప్పినా ఆయన ఏమంటాడని, పిల్లలకు చెప్తే ఇంకేదని అనుకుంటారని చాలా వరకు వాళ్ళు భరించి బర్స్ట్ అవుతారు. చాలా కష్టపడుతుంటారండి. సో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళైతే ఖచ్చితంగా ఓపెన్ అయ్యి డాక్టర్ దగ్గర కలవాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ప్రికాషన్స్ తీసుకుంటే కానీ ఖచ్చితంగా ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. 100%. ఓకే డాక్టర్ గారు, ఇది చాలా మంది తరచూ చెప్తుంటారు, ఇది వంశపారంపర్యంగా వస్తుందనే మాట తరచూ చెప్తుంటారు ఈ పైల్స్ అని, నిజమా అది? ఎవరు చెప్పారండి? మనోళ్ళే కదా చెప్పారు. మనోళ్ళు చెప్తారు, మాజీ రోగులు. పేషెంట్ ఈజ్ హాఫ్ డాక్టర్ అంటారు కదా.
అట్లా మనోళ్ళు ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోతారు సార్. ఈ మధ్య ఈ యూట్యూబ్ వచ్చి అదే. చాలా మంది డాక్టర్లు అయిపోయారు, తర్వాత అడ్వైజర్లు అయిపోయారు, డాక్టర్లకే సలహాలు సలహాలు ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ కూడా వీళ్ళే చెప్తారు ఎట్లా వీళ్ళే ఏం చెప్తారు. రాయాలో ఎలా అయితే రాయాలో. ఇంకొక విషయం అండి, పేషెంట్ దగ్గర డాక్టర్ చాలా తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ చాలా ఉంటుంది. అంటే డాక్టర్ ఎక్స్పీరియన్స్ చేయడుగా. కరెక్ట్ డాక్టర్ మెడిసిన్ అయితే ఏదైతే ఇస్తాడు, కానీ మీకు పెయిన్ ఏం వస్తుందో మీరు కదా చెప్పాలి. అవును. డాక్టర్కి ఎట్లా తెలుస్తుంది? సో మీలాంటి వాళ్ళు 100 మంది చెప్తే ఆహా ఈ స్థాయిలో ఈ పెయిన్ వస్తుంది అని డాక్టర్ పేషెంట్ దగ్గర నుంచి చాలా తెలుసుకుంటారు, కానీ మరీ అడ్వాన్స్ అయిపోకూడదు. ఓహో. కొత్త డాక్టర్లు కూడా డాక్టర్ కూడా అవకాశం ఇవ్వాలి. అవకాశం పాప ఆయన 10 సంవత్సరాలు చదువుకొని వచ్చాడు కాబట్టి ఒక అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలి. సాఫ్ట్ కార్నర్లో కొన్ని చెప్తారండి, అవును. అవి మీరు ఫాలో అవ్వాలి. ఓకే. నేను ఏది తినాలి నువ్వు చెప్పడం ఏంటి అనే మాట అంటే కాదు, నా ఇష్టం నేను తింటాను అంటే కాదు సార్. కుదరదు. ఇంకో విషయం సార్, ఇందులో ప్రధానంగా వాటర్ తాగరండి. ఇందులో రైట్. ప్రధానంగా వాటర్ తాగరు. ఈరోజు మనం ప్రతి దానికి, అంటే భూమి కావనివ్వండి, జీవి కావనివ్వండి, చెట్టు కావనివ్వండి, మనిషి కావనివ్వండి, మట్టి కావనివ్వండి, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. Yes. మీకు ల్యాండ్ ఉంటుంది, దాన్ని మీరు తడిపితేగా అది మనకి మొక్కలు ఇచ్చేది, అంతేగా. వచ్చేది. సో మనిషికైనా మట్టికైనా వాటర్ ఇంపార్టెంట్ అండి. అంతేగా. ఈ వాటర్ అనే దానికి వీళ్ళు చాలా చీప్గా చూస్తారు. ఉమ్. డ్రింక్స్ తాగుతారు, జ్యూస్ తాగుతారు, ఇంకా అవును. అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వాటర్కి చాలా చీప్గా వచ్చాయి. చిన్న చిప్ చేస్తుంటాడు, అవును. చిన్న వాటర్ బాటిల్ పెట్టుకొని. అవును. కనీసం ఒక 3 లీటర్లు అయినా ఎవరు త్రాగట్లేదే. మీకు లూబ్రికెంట్ ఎలా వస్తుందండి? డే మొత్తం 1 లీటర్ తాగితే గొప్ప. మీకు లూబ్రికెంట్ లోపల ఎలా వస్తుంది? మీ శరీరం లోపల అవయవాలన్నీ మీకు లూబ్రికెంట్ స్మూత్గా రావాలి, మీ ఫేస్ అందంగా ఉండాలి, అన్నీ కావాలి మీకు. అంటే ఈ కెమికల్ బేస్లోని, టాబ్లెట్స్ బేస్లోని మీరు అన్నీ తీసేసుకుంటే, నెట్లో కొట్టుకొని ఎర్రగా కావాలంటే ఇది వాడండి, కండలు రావాలంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాటర్ తీసుకోవాలండి. వాటర్లో మొత్తం మీకు ఈ సిస్టమ్ అంతా వాటర్నే మీకు చేస్తుంది. మంచి వాటర్ తీసుకోండి. అది ఈ వాటర్ తీసుకోగల ఎవరైతే ఉంటారో వాళ్ళు కాన్స్టిపేషన్, చిన్నపిల్లలకే కాన్స్టిపేషన్ వస్తుందండి బా. ఖచ్చితంగా. ఓకే. ఓకే. ఇంకోటి డాక్టర్ గారు, అంటే ఈ మధ్య చాలామంది సేమ్ మా ఫ్రెండ్స్ ఇట్లాగే చెప్తున్నారు. ఏమనంటే ఈ పైల్స్ అనేది ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, డ్రైవర్లకి, అంటే సిట్టింగ్ జాబ్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకే ఎక్కువ వస్తుంది అనే మాట చెప్తున్నారు. అది కూడా అంటే రాంగ్ మీరు కాదు అని చెప్పారు, బట్ ఎట్లాను అది కూడా రాంగ్. ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు మా దగ్గరికి కూడా వచ్చి, నేను సిట్టింగ్ జాబ్లో ఉన్నాను, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, నాకు వచ్చింది నా జాబు వరస్ట్ జాబు ఇలా అని అంటే సిట్టింగ్కి దానికి సంబంధం ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్కి, మీరు తినే ఫుడ్కి సిట్టింగ్కి సంబంధం ఏముంది? అంటే సిట్టింగ్ ప్లేస్లో వస్తుంది కాబట్టి సిట్టింగ్ వల్ల వస్తుంది అనుకుంటున్నారు. అది కరెక్టే. ఇప్పుడు చాలామంది బ్రాహ్మణ స్త్రీలకు వస్తుంది, అయ్యో. వాళ్ళు ఎన్వి తినరండి, సిట్టింగ్లో ఉండరు. నేను ఆ మాట ఎందుకు వాడానంటే, ఎన్వి ఒక్క చికెన్ మటన్ లాంటివి ఏవి, చేప లాంటిది ఏమీ తీసుకోరు. ముఖ్యంగా ఫైబర్ ప్రాబ్లం వల్ల ఇది వస్తుంది, లేక్ ఆఫ్ ఫైబర్ కదా. సో నేను ఇందాక మీకు ఆఫ్టర్ ఫుడ్ మీకు ప్రీబయోటిక్ తీసుకోవాలి ఎందుకని అంటానంటే ఫైబర్ అది. ఓకే. సో ఆ ఫైబర్ తింటున్నాం. సో వాళ్ళకు కూడా ఎందుకు వస్తుంది మరి? సో వాళ్ళు కూడా ఫైబర్ తీసుకోవట్లేదు. తర్వాత టైమ్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూజలో కూర్చుంటారండి, మార్నింగ్ టిఫిన్ చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి, ఇదన్నీ బ్రేక్ చేసుకుంటూ ఈవినింగ్ 6కో 7కో ఇలా కొన్ని పూజ విధానంలో ఆ పద్ధతిలో వాళ్ళు తింటారు సరిగ్గా. సో అక్కడ మరి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్కి సపోర్ట్ ఏమి ఇస్తారు? ఏం లేదు కదా. సో చాలామంది ఏం చెప్తారంటే, మీరు పూజలో కూర్చున్నా కానీ, గుడికి వెళ్ళినా కానీ సిస్టమ్ ప్రకారంగా వెళ్ళిపోండి, మీరు తినండి చక్కగా, మీరు ఏం తినాలనుకుంటున్నారో అది తినండి, టైం టు టైం తినండి, లేదా అరిగిన తర్వాత తినండి. రైట్. మీకు పూర్తిగా అరిగిపోయిన తర్వాత మీరు తినండి. అది స్టాక్ ఉండగా మీరు తినడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందండి. ఓకే. సో సిట్టింగ్ అనే ఒక కారణం కాదు, అందరికీ వస్తుంది. ఇమీడియట్గా చెప్పాలని ఫుడ్లో లోపాలే ఈ పైల్స్ కారణం ప్రధానంగా. అంతే, ఫుడ్లో లోపాలేనండి. మీరు టైంగా తినకపోవడం అనేది ప్రధానమైనది, వాటర్ తీసుకోవడం అనేది రెండోది, ఇష్టంగా తినకపోవడం అంటే మీరు
దాన్ని Concentrated గా, ఆస్వాదిస్తూ అవును. తినటం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా పడతారు ఏదో అటట తినేసి అటట పారిపోవడం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎవరెవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి బాగానే వస్తుంది. ఎందుకు మిగతా వాళ్ళకి రావట్లేదు? మీకెందుకు వస్తుంది? మీ ఇంట్లో నలుగురున్నారు. ఒకరికే ఎందుకు వస్తుంది? హ్మ్. ముసలావిడికి రావట్లేదు, పెద్దవాడికి రావట్లేదు, 70 ఏళ్ళు ఉన్నవాడికి రావట్లేదు. ఎందుకు వస్తుంది మీకు? ఈ పైల్స్ క్యాన్సర్‌కి దారి తీస్తదా? అంటే ఈ బ్లీడింగ్ రావడం ఇట్లాంటివి? అంటే మీకు పైల్సు ఆహ్, ఏదైతే అక్కడ ఒక దట్ మీన్ అల్సర్ లాగా మారి హ్మ్. ఒక బ్లీడింగ్ అయ్యే ప్రక్రియ జరుగుతూ అది కొంతకాలం అలాగా జరగడం వల్ల అదొక పుండిలా మారిపోయి ఓకే. క్యాన్సర్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఉన్నాయా? ఉన్నాయి. ఓహ్! ఆపరేషన్ చేసే ముందు దాన్ని అచ్చా! డయాగ్నోస్ పరీక్షను చేస్తారా? చేస్తారు. ఆ! హ్మ్. ఓకే. పరీక్ష చేస్తారు. అది ఖచ్చితంగా అది కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే డాక్టర్స్‌కుంది. ఓకే. రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి గర్భిణీ స్త్రీలకు గూడా వస్తదంట కదా? గర్భిణీ స్త్రీలు కూడా ఇదే మాదిరిగా ఉంటుందండి. వాళ్ళు పాపము ఆ డెలివరీ అయ్యే మూమెంట్స్‌లో వాళ్ళ ప్రెషర్ ఇచ్చే మూమెంట్‌లో యానస్ కట్ అవ్వటము, దాన్ని పట్టించుకోకపోవటము, దానివల్ల అక్కడ ఎక్స్‌ట్రా లేయర్ మజల్ బయటికి రావటము, అది ఆ లేయర్ పైకి పెరగటం ఇలాంటివన్నీ జరగటం వల్ల వాళ్ళకి కూడా గర్భిణీ స్త్రీలు కూడా వస్తుందండి. అవునా? రావడానికి ఛాన్సెస్ ఓహ్! ఉన్నాయి. ఈ పైల్స్ దీనివల్ల లైంగిక సామర్థ్యం గూడా తగ్గుతుందని ఒక వాదన ఉంది. అస్సలు దానికి దీనికైతే సంబంధం లేదు. అస్సలు. కొట్టి పారేయొచ్చు. సూపర్. అసలు దానికోసం అసలు వండర్‌ఫుల్. ఇక మరి చాలా మందికి ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు చాలామంది దీనికి సంబంధించి. కొందరికి అనిపిస్తది ఆయుర్వేదం గూడా వాడితే బావుండు. మరి డాక్టర్ గారు రావు గారు చెప్తున్నారు. మనం గూడా వాడదామా అని అనుకుంటారు. సో, ఒకేసారి 2 వాడొచ్చా? సపోర్ట్ తీసుకోవడంలో తప్పులేదు. హ్మ్. ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏం కాదు. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యములు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు బ్లీడింగ్ ఆపడానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. హ్మ్. పెయిన్ కామను. పెయిన్ రైట్. ఇస్తారు. ఆ! సో, యాంటీ థ్రోంబోసిస్ దట్ మీన్ వాపు వచ్చేసి బాగా కరెక్ట్. ఉంటాయి. అది తగ్గడానికి ఇంగ్లీష్‌లో మందులున్నాయి గానీ, ఆ! పైల్స్‌కి మందులు లేవండి. ఓకే. పైల్స్‌కి పర్టిక్యులర్‌గా ఇది పైల్స్‌కి అనే మందులైతే లేవు. ఇది ఇది మీకు దాంట్లో ఇంగ్లీష్‌లో అలోపతిలో లేదు. ఆపరేషనే. అచ్చా! మోస్ట్‌లీ వాళ్ళేంటంటే వీళ్ళు కూడా అదే స్థితిలో వెళ్తారు. వాళ్ళు కూడా ఆపరేషనే. ఆ ఆపరేషన్‌లో ఇప్పుడు చాలా అడ్వాన్స్ ఆపరేషన్‌లు వచ్చేసాయి. లేజర్ ఆ! ట్రీట్మెంట్ ఇలాంటివన్నీ వచ్చాయి. ఇది చాలా కాస్ట్ అయిపోయింది ఈరోజు. అవును. మినిమమ్ 80,000 టు 1,50,000 వరకు ఈ లేజర్ ట్రీట్మెంట్‌లు, సర్జరీలు ఉన్నాయండి. బా! దీన్ని మనం ఈజీగా ఆపరేషన్ లేకుండా అంటే ఆపరేషన్ స్థాయికెళ్ళిన వాళ్ళని గూడా ఆపరేషన్ లేకుండా చేస్తారా? 100% ఓహ్! అసలు ఆపరేషన్ స్థాయిలోనే మా దగ్గరికొస్తారు. అచ్చా! ఈ ఆపరేషన్ స్థాయి లేకుండా ఎవరు రారండి. అసలు పెయిన్ లేకపోతే రారు. ఓకే. బ్లీడింగ్ కాకపోయినా రారు. ఆ స్థాయి వచ్చిందంటే వాళ్ళకి ఆల్రెడీ ఆపరేషన్‌కి వచ్చేసి స్థాయి వచ్చేసింది. అచ్చా! సో, దాన్ని కూడా ఇప్పుడు చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లి టెస్ట్‌లన్నీ చేసుకొని హ్మ్. ఆపరేషన్ అని డిసైడ్ అయ్యి మళ్ళీ మా దగ్గరికొస్తారు. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ లేకుండా ఏదో జరుగుతుంది అంటే ఆపరేషన్ అంటేనే పెయిన్‌ఫుల్ జాబ్ అది. అంతే గదా! సో, ఆపరేషన్ లేకుండా మనం పెయిన్ లేకుండా ఉంటుంది. ఫ్రీక్వెంట్‌లీ అండ్ డైలీ మన హాస్పిటల్‌కి రావాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే మీరు వాడుకోవచ్చు. మీరు నెలకు ఒకసారో, 2 సార్లు వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళిపోయారనుకోండి, హ్మ్. మీకు కొన్ని మెడిసిన్స్ అవి ఇస్తాము. కొన్ని కరెక్ట్. డైట్ కూడా చెప్తుంటాము. అంటే అదేలెండి. ఇది అవును. రిస్ట్రిక్ట్స్ ఏమి ఉండవు. కరెక్ట్. మీరు తినే డైట్‌లోనే ఒక చిన్న వేరియేషన్ చెప్తాము. మీరు హ్మ్. ఈజీగా తగ్గించుకోవచ్చు. ఓకే. ఆపరేషన్ అనేది అవసరం లేదండి. మోస్ట్‌లీ అది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్సూరెన్స్‌లే వచ్చాయి. ఓకే. ఆపరేషన్ చేసుకుంటే మనకేం రూపాయి అవ్వట్లేదు గదా! పక్కనున్నోళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఈరోజు అచ్చచ్చచ్చా! ప్రతి కంపెనీలో కూడా ఇన్సూరెన్స్‌లున్నాయి గాబట్టి వాళ్ళు ప్రధానంగా ఆ ఇన్సూరెన్స్ ఉందన్న నెపంతో ఆపరేషన్‌కి వెళ్ళిపోతారు. అయ్యో! డాక్టర్‌కి డబ్బులే. అవును. సో, మీరు ఇన్సూరెన్స్ ఉందని మీరెందుకు కట్ చేసుకోవాలి? ఈజీగా ఇంకొక విషయం ఆపరేషన్‌లో మీకు ఏం జరుగుతుందంటే ఏదైతే ఏరియా ఉందో, ఏదైతే అక్కడ పైల్స్ ఉన్నాయో, ఏదైతే అక్కడ ఫిషర్స్ ఉన్నాయో, ఏదైతే అక్కడ ఫిస్టులా ఉందో హ్మ్. అది మాత్రమే వాళ్ళు తీస్తారండి. ఓకే. ఆయుర్వేదిక్‌లో టోటల్ సిస్టమ్ అంతా బాగవుతుంది. బాగా అవుతుంది. మీకు ఇసోఫాగస్, డుడోనియం, స్టమక్, ఇంటెస్టైన్స్, బిగ్ అన్నీ ఇంటెస్టైన్స్, క్లీన్ స్మాల్ అయిపోతాయి. ఇంటెస్టైన్స్, కానల్, ర్యాన్ మొత్తం అన్నీ మీకు క్లియర్ అయిపోతాయి గదా! టోటల్ సిస్టమే మీకు క్లీన్ అవుతుంది. మళ్ళీ మీరు షోరూమ్‌కెళ్ళి వచ్చే బండిలాగా మీరు మళ్ళీ కొత్తగా తయారవుతారు. మళ్ళీ మీరు ఓ 10, 15, 20 సంవత్సరాలు మీరు అన్నీ ఎంజాయ్ బ్యూటిఫుల్. చేయొచ్చు గదా! బ్యూటిఫుల్. ఆ! సో, మీరు ఆ ఎక్స్‌టర్నల్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవటం వల్ల గానీ, లేదంటే ఇంటర్నల్ ఉన్న ఆ లేజర్ ట్రీట్మెంట్ చేయటం వల్ల గానీ, మీకు ఉపయోగం ఏముంది? ఇక్కడ కరెక్ట్. అక్కడికక్కడే మీకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది తప్ప, ఇంటర్నల్ మీ బాడీకి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఏముండదు. ఏమీ ఉండదు కదా! ప్రాక్టికల్‌గా ఆలోచించండి.
ఏమీ లేదు అక్కడ. అది మీరు ఆయుర్వేదిక్లో అనుకోండి, పెయిన్ కిల్లర్స్ ఉండవు, యాంటీబయాటిక్స్ ఉండవు, యాంటీ థ్రోంబోసిస్ ఉండవు, యాంటీబయాటిక్ ఏమి ఉండవు. ఇది ఒక డిఫరెంట్ సిస్టమ్, ఫుడ్ బేస్లో ఉంటుంది అంతానా. హ్యాపీగా మీరు తినొచ్చు, తాగొచ్చు. తాగడం అంటే అది కాదు, అదేలేండి, వాటర్ చక్కగా లిక్విడ్స్ రూపంలో ఉన్నాయి కొన్ని మందులు తాగొచ్చు, చక్కగా పౌడర్ రూపంలో తినొచ్చు, వాటర్ రూపంలో తాగొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫ్రూట్ తినండి, ఒక గ్రీన్ సలాడ్ తినండి, ఫ్రూట్కి బదులు ట్యాబ్లెట్ వేస్తానంటాడు, గ్రీన్ సలాడ్కి బదులు ట్యాబ్లెట్ వేస్తానంటాడు, అన్నంకి బదులు ట్యాబ్లెట్ వేస్తానంటాడు. ఏంటిది? ఇప్పుడు మీరైతే ఓకే, మీ పిల్లలకి ఏంటి మరి? ఎంజాయ్ చేయాలి కదా, అన్ని రుచులు తినాలి కదా. అన్ని రుచులు తినండి, అన్నీ తినండి, వెజ్ తినండి, నాన్ వెజ్ తినండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు కదా ఇందులో. మేము ఇచ్చేదానికి సైడ్ ఎఫెక్ట్ కెమికల్ బేస్ కాదు కదా. చాలా మందికి ఏంటంటే అవగాహన లేదండి. అవగాహన లేకపోవడం అంటే అమ్మో ఆయుర్వేదిక్ ఏమైంది ఆయుర్వేదిక్ అంటే మా ఊడు వద్దన్నాడండి. మీ ఊడు ఎవరంటే ఆయుర్వేద మెడిసిన్స్ వేడి చేస్తాయి గురుగారు? ఏమీ వేడి చేయవండి. అంతేనా? మీరు అల్లం తింటున్నారు, జీలకర్ర తింటున్నారు, ఆవాలు తింటున్నారు, మిరియాలు తింటున్నారు, ఎందుకు ఏం వేడి చేసింది మీకు? చేయవుగా. అరే మీ ఫుడ్ ఏదైతే తింటున్నారో అదే ఇస్తున్నాం మేము. ఓకే. మీరు తొక్కలు తీసి పారేస్తారు, ఆ తొక్కలు మేము మందులుగా చేసి మీకు ఇవ్వాల్సి వస్తుంది. ఓహో. మీరు తొక్క తింటే ఫైబర్ వస్తుంది, మీకు తొక్క ఇష్టం ఉండదు కదా, తీసి పారేస్తారు. ఇంపార్టెంట్ అంతా తీసి పారేయటమేగా. సెంటర్లో తింటారు. ఇప్పుడు గింజలు తింటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక 10 ఏళ్ళ లోపు ప్రతి ఒక్కరు పక్షులు తినే గింజలు తింటున్నారు. ఎందుకు తింటున్నారు? ఒకప్పుడు తినేవారా? ఆ సీడ్స్, ఈ సీడ్స్, ఆ సీడ్స్, ఒక సీడ్ కాదు, ప్రతిదీ తింటమే. ఇదివరకు లైఫ్ స్టైల్ అవి లేవు కదా, మరి వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేదు ఎటువంటి ప్రాబ్లమ్స్? ఓకే. సో ఇవన్నీ మీరు పైల్స్ ఒకటే అనుకుంటున్నారు, కానీ ఈ యాసిడ్స్ మళ్ళీ అన్ని బ్రెయిన్కి వెళ్ళి నిద్ర రావట్లేదు, లేక్ ఆఫ్ స్లీపింగ్, ఎనీమిక్ కండిషన్స్, బ్లడ్ కూడా తక్కువ ఉంటుంది, ఇవన్నీ వచ్చేస్తున్నాయండి. అంటే వీళ్ళు వస్తారు దేనికంటే పైల్స్కి వస్తారు, కానీ ఈ పైల్స్ వల్ల చాలా ప్రమాదాలు, చాలా ప్రాబ్లమ్స్ లోపల ఉంటాయి. మీకు అక్కడ లేజర్ ట్రీట్మెంట్, ఆపరేషన్ చేస్తే ఏం చేస్తారు? ఇవన్నీ క్లియర్ చేస్తున్నారా? లేదు కదా, జస్ట్ కట్ చేస్తున్నారు. క్షారసూత్ర అనే టెక్నిక్ ఏదో ఉంటుంది కదా ఆయుర్వేదంలో, ఏంటి గురుగారు అది? అది ఒక మెడిసిన్ అండి. ఒక మెడిసిన్ ఉంటుంది, దాన్ని దారాలతో, ఏవైతే దారాలు ఉంటాయో ఆ దారాలు అది పూయటం జరుగుతుంది. ఆ దారాలతో అక్కడ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ అవి జాగ్రత్తగా కట్ చేసే మాదిరిగా టైట్ చేసి అక్కడ పెడతారు. అది ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మీకు ఇమీడియట్గా కట్ చేసి మొత్తిచ్చేసి అట్లే కాకుండా అది ఈజీగా ఉంటుంది. అది 4-5 రోజులు పోయే తర్వాత అది థ్రెడ్స్తో పాటు అది కూడా బయటకు వచ్చేస్తుంది. అక్కడ అది బ్లాక్ అవుతుంది, అక్కడ ఓ మెడిసిన్ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే ఓకే రైట్. అండ్ క్రానిక్ పైల్స్ విషయంలో ఎలా మీ దగ్గర ఉన్న అదేంటి పరిష్కారం? వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్రానిక్ అనే అనాలి. ఇన్స్టెంట్ గా ఎవరు రావట్లేదండి. ఇన్స్టెంట్ గా ఎప్పుడు రావాలంటే మీరు కాన్స్టిపేషన్ వచ్చినప్పుడే రావాలి. సో ఇలా ఆల్రెడీ క్రానిక్ 3 years 4 years అంటే దట్ ఈస్ కాల్డ్ నాట్ క్రానిక్. క్రానికే అది. క్రానిక్ తోనే వస్తారు మన దగ్గరికి. పైల్స్ అంటేనే క్రానిక్. అది ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అవునా? కాన్స్టిపేషన్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం 60% అబవ్ ఉందండి. వాళ్ళు అలాగా కాన్స్టిపేషన్స్ తో ట్రావెల్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా పైల్స్ వస్తాయి. రైట్. మీరు ఇచ్చే మందులు ఎన్ని రోజులు నయం చేస్తుంది ఈ వ్యాధిని? వితిన్ ది 3 months మొత్తం క్లియర్ అయిపోతుంది. 3 months ఇది వరకులాగా లేదు. ఇప్పుడు వైద్యం ఏంటంటే మీరు వచ్చిన 3 to 5 days లోనే స్టార్ట్ అయిపోతుంది. వితిన్ ది 3 months లో టోటల్ గా క్లియర్ అయిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ నో సార్. ఎందుకుంటాయి సైడ్ ఎఫెక్ట్స్? మేము ఇచ్చే కెమికల్ బేస్ ఏం కాదు కదండి. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉంటుంది? అసలు ఆ క్వశ్చనే లేదు ఇక్కడ. సైడ్ ఎఫెక్ట్స్ అనేదే లేదు. సో అంటే మీరు చెప్పేదాన్ని బట్టి స్పైసీ ఫుడ్ తింటేనే పైల్స్ వస్తాయి. ఫైబర్ ఫుడ్ తినకపోయినా, ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ వాడకపోయినా, స్పైసీ ఫుడ్ తిననా ఖచ్చితంగా వస్తాయండి. మీరు స్పైసీ ఫుడ్ మీరు తినండి, కానీ దానికి మళ్ళీ ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ, మజ్జిగ కానీ, పెరుగు లాంటిది కానీ మీరు ఖచ్చితంగా తినాలి. మీరు స్పైసీ ఫుడ్ తిని ఏం తింటున్నారు? పెప్సీలు, కూల్ డ్రింకులు ఇవి తింటున్నారు. ఇదేమవుతుంది మీకు? ఇక్కడ మీరు తినేది ఎక్కడా కూడా ఫైబర్ లేదే. అంటే ఫైబర్ తగ్గిస్తుందా? ఖచ్చితంగా ఫైబర్ నీడ్ ఉంది.
ఫైబర్ ఎవరైతే తినకుండా ఉంటారో, వాటర్ ఎవరైతే తాక్కుంటారో వాళ్ళందరూ కాన్స్టిపేషన్ వస్తుంది. రైట్. ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి గురూజీ? ఈ అన్నీ తినొచ్చండి. ఆ, పైల్స్ వచ్చిన తర్వాత మాత్రం ఆ, చికెన్, మటన్, ఫిష్ ఈ 3 అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయ్యో. కొంత స్పైసీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. చాలా మంది అవి తినాల, మేము అవేవి తినము కదా మాకెందుకు వచ్చిందని అడుగుతారు కాబట్టి అవును. వాళ్ళు కూడా టైం టు టైం తినండి, లేదా అరిగిన తర్వాత తినండి. ఓకే. ఖచ్చితంగా ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అనేది ఖచ్చితంగా మీరు కూడా వాడండి. వాడాలి. వాడకపోతే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. రైట్. ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా? ఛాన్సెస్ ఉన్నాయండి. అయ్యో. ముందెందుకు వచ్చింది, ఆ, తర్వాత ఎందుకు రాదు? ఓ, అంటే మళ్ళీ అదే. సో మీరు మేము చెప్పే విధానంలో మీరుంటే ఆ, లాంగ్ లైఫ్ లో కూడా రాదు. ఆ, లాంగ్ లైఫ్ లో మీరు పూజలు, రాదు. యజ్ఞాలు చేసి దేవుళ్ళు దండం పెట్టినా కానీ మీకు రాదు. ఉమ్, 100% రాదు. సో ఈ సిస్టమ్ ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళకి ఈజీగా వస్తుందండి. ఓకే. ఓకే. రైట్. ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఆఫీసులకి పనులకి ఆపేసి సెలవులు పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది. అస్సలు అవసరం లేదండి. జస్ట్ మీరు ఒక 10 minutes 20 minutes మీ వ్యవధిలో ఒకసారి వచ్చి కనెక్ట్ అవ్వండి, అంతే. విజిట్ చేయండి. ఆ, 100% మీకు 3 months లో ఆ, ఖచ్చితంగా తగ్గుతుంది. వచ్చిన 5 days లో మీకు ఫ్రీ అయిపోతారు. పెయిన్ కానీ, మోషన్ ఫ్రీ కానీ, లేకపోతే అక్కడ బ్లీడింగ్ అయ్యేది కానీ, ఇది 5 days లో క్లోజ్ అయిపోతుంది. అచ్చా. విత్ ఇన్ ది 5 days లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఓకే. టోటల్ వ్యాధి తగ్గేదానికి కొంత వ్యవధి కావాలి, ఒక 2 months 3 months అట్లా కావాలి. ఉమ్, ఇది కంటిన్యూషన్ గా మంత్లీ కోర్సులో మేము ఇస్తుంటాము. వీక్లీ కూడా కొంతమంది వస్తుంటారు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న ఎక్స్ట్రా విజిట్ చేస్తుంటారు. ఓకే. విజిట్స్ అయితే చేయాల్సిన అవసరం లేదండి, ఒకసారి వస్తే సరిపోతుంది. అచ్చా అచ్చా అచ్చా. జస్ట్ మంత్లీ సో ఒకసారి పెద్ద- విజిట్ చేస్తే సరిపోతుంది. ఓకే. మీరు కూడా రాక్కర్లేదు. ఓ, మీరు ఒకసారి డాక్టర్కి విజిట్ అయ్యి వాట్ ప్రాబ్లం తెలుసుకొని, మీ సిస్టమ్ ఏదంటే ప్రాబ్లం ఏంటో మీకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ బంధువులు, మీ ఇంట్లో ఎవరైనా రావచ్చు. మెడిసిన్ ఓకే. తీసుకెళ్ళడానికి ఏమైందండి? కరెక్ట్ కరెక్ట్. ఈరోజు మాధ్యమాలు పెరిగాయి, అంతే కదా. వాట్సాప్ కాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవును. రైట్. అట్లాగే ఇప్పుడు ఇంతకుముందు అన్నారు మీరు పైల్స్లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 గ్రేడ్ 2 అట్లా ఉంటాయి అంటారు కదా. ఏ సమయంలో వచ్చి మిమ్మల్ని కలవాలి? డాక్టర్ని కలవాలంటే గ్రేడ్ 1లో అంటే కలవాలి, అది గ్రేడ్ వాళ్ళు 2లో? డిసైడ్ చేసుకోలేరండి. వాళ్ళకి అది అర్థం అవదు. ఓకే. ఎప్పుడు పెయిన్ వస్తుందో అప్పుడే వస్తారు. ఓకే. దాన్ని మనం అసలు కొలమానం అనేది ఉండదు. ఓకే. కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి, లేదంటే మీరు టెస్టులు చేసుకుంటే తెలుస్తుంది ఇది ఏ గ్రేడ్లో ఉంది, ఓకే. ఏముంది అక్కడ, ఏ స్థాయిలో ఉంది, అది ఆ, ఎలాంటి మెటీరియల్ లోపల డెవలప్ అవుతుంది అన్నది వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ గ్రేడ్లో ఈ టైంలో రావాలనేది అయితే మనం డాక్టర్ కూడా అడ్వైజ్ అచ్చా, చేయలేరు, అచ్చా. వాళ్ళకి కూడా ఐడియా ఉండదు. ముఖ్యంగా రైట్ రైట్ బ్లీడింగ్ అయిందంటే ఇమీడియట్గా వస్తారు. రైట్. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తారు, మాక్సిమం మంది నిర్లక్ష్యం చేస్తారు, మ్యాక్సిమం నిర్లక్ష్యం క్రానిక్ చేస్తారు. అయ్యాకే వస్తారని కూడా క్రానిక్ అయ్యాకే చెప్పారు మీరు. వస్తారు. సో వాళ్ళకి తెలిసేలా ఒక విషయం చెప్పండి, వీటిని నెగ్లెక్ట్ చేస్తే వచ్చే ప్రమాదాలు ఏంటి? ప్రమాదాలు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా పెయిన్ ఫీల్ అవుతారు, ఓకే. చాలా ఇబ్బంది పడతారు, ఆ, ఓవర్ బ్లీడింగ్ అవుతుంటది, ఆ, ఇన్ఫెక్షన్ అవుతుంటది, ఆ, చీము లాంటి పదార్థం వస్తుంటది. ఇవన్నీ అవసరమా? ఆ, మీరు చాలా ఈజీగా ఆ కాన్స్టిపేషన్ టైంలోనే ఒక డాక్టర్ని ఎవరో కలిసి ఆయన ఈజీగా అడ్వైజ్ చేస్తారు. అక్కడ మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్స్టిపేషన్ టైంలోనే రావాల్సి ఉంటుంది. ఇకపోతే పెయిన్ వచ్చిందంటే ఇంకే ఖచ్చితంగా రావాలి. సూపర్. యానస్ లో వచ్చే పెయిన్, ప్రతి పెయిన్ కూడా పైల్స్ కాదండి. అచ్చా. ఇది ఒకటి ఉంది. ఓ. యానస్ లో వచ్చే ప్రతి బబుల్, ప్రతిది కూడా పెయిన్ ఉమ్, పైల్స్ కాదు. ఓకే. అది ఒకసారి డాక్టర్తో చెక్ చేసుకొని ఇది పైల్సా కాదని చూసుకొని, ఉమ్, అది 2-3 రోజుల్లో ఈజీగా పోయే కూడా ఉంటాయి. బాగా వేడి చేసే టైంలో లేదంటే మీరు ఎక్కువ తినే టైంలో కూడా కొన్ని బబుల్స్ లాగా, కొన్ని చిన్న గడ్డల్లాగా వస్తుంటాయి. అవన్నీ పైల్స్ కింద పరిగణన తీసుకోరు, ఓకే. అవి కూడా ఉంటుంది. ఓకే. అది ఒకసారి డాక్టర్ గారు చెక్ చేసుకోవటమే బెటర్. రైట్. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మెడిసిన్తో పాటు యోగా, ఎక్సర్సైజ్ అట్లా ఏమైనా చేయాలా మ్యాండేటరీగా? మ్యాండేటరీ ఏం లేదు. మీరు ఫుడ్ సిస్టంలో మార్పులు తీసుకురావాలి, వాటర్ సిస్టంలో మార్పులు తీసుకురావాలి, చేస్తే మంచిది, తప్పేమీ లేదు. అచ్చా. దానికి కొన్ని యోగా ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడంలో మీరు వాకింగ్ చేసుకోండి, యోగాసనాలు చేసుకోండి, ఇవన్నీ అన్నీ చేసుకోవచ్చు. సూపర్. మీరు ఏదైతే చెయ్యాలో అవి చేయరు, ఏది చేయకూడదో అవి చేస్తారు, అది అద్భుతంగా చేస్తారు. అది దానికి భిన్నంగా మీరు వస్తే మీకు లాంగ్ లైఫ్ పైల్స్ అనేది కానీ, డైజెస్టివ్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఈ సిస్టమ్ మీరు దయచేసి పాటు చేసుకోవద్దు. రైట్. మీరేమో 3 నెలలు అంటున్నారు ట్రీట్మెంట్కి. బయట మార్కెట్లో రోజుకి ఒక ప్రకటన వస్తుంది, ఒక్క రోజులో పైల్స్కి పరిష్కారం, 24 అవర్స్లో పరిష్కారం, ఇట్లా యాడ్స్ వస్తుంటాయి. వీటిని నమ్మొచ్చు అసలు? యాడ్స్ వస్తాయి సార్, యాడ్స్ రాకపోతే మీరు ఎందుకు వెళ్తారు?
యాడ్స్ అనేవి అది ఈరోజు వైద్యం కూడా కమర్షియల్ అయింది కాబట్టి అవును అవును యాడ్స్ వస్తుంటాయి. ఉమ్, యాడ్స్ రాకపోతే మీరు ఎందుకు ఎక్కడికి వెళ్తారు మీరు? ఉమ్, ఏ పాయింట్‌కి వెళ్తారు? ఓకే వాళ్ళు యాడ్స్ ఇవ్వడంలో తప్పేమీ లేదు. ఓకే మీరు చూసుకొని వెళ్ళాలి. ఉమ్, 1 అవర్‌లోని 24 అవర్స్‌లోని వ్యాధులు తగ్గిపోవండి. 1 అవర్‌లో 24 అవర్స్‌లో వ్యాధులు తగ్గదు. మీకు ఇన్‌స్టంట్‌గా పెయిన్ తగ్గిస్తారు. మీ ఫీల్‌ని హ్యాపీగా మీకు వచ్చిన వాళ్ళని హ్యాపీగా పంపిస్తారు. ఉమ్, ఫర్దర్‌గా ట్రీట్మెంట్ ఇదే వాళ్ళు కూడా ఒక సిస్టమ్ ఫాలో అవుతారు. రైట్ వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్‌లీ రమ్మంటుంటారు గదా! ఉమ్, 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 రమ్మంటుంటారు కాబట్టి ఉమ్, మీరు హ్యాపీగా ఉంచుతూ అంటే ఇన్‌స్టంట్‌గా మీకు ఆ వైద్యం చేయటం వల్ల మీరు హ్యాపీగా ఉండటం వల్ల నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయడానికి అదొక దోహదపడుతుంది తప్ప 24 అవర్స్‌లో 1 అవర్‌లో తగ్గించేవి ఫైల్స్ అయితే ఏమి ఉండవండి. అచ్చా అచ్చా ఖచ్చితంగా ఇది క్రానిక్‌గా ఉంటుంది. లాంగ్ థెరపీ ఉంటుంది. రైట్. అంటే ఈ నాటు మందుల పరిస్థితి ఏంటి సార్? చాలా మంది నాటు మందులు వాడుతుంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? నాకు ఐడియా లేదండి. హ్మ్. ఈ నాటు మందులు అవి మనకి అసల నాటు మందులు అంటే ఎవరిస్తారు? ఈ కోయదోర్లు ఇట్లా చదువుకున్న వాళ్ళు ఎవరు ఇవ్వరు. పెద్దగా వాళ్ళ ఎవ్వరు అవును. ఎవరు పుచ్చుకోరు. అవును. సో, ఏదో వాళ్ళకున్న నమ్మకాలు వాళ్ళేదో వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ ఏదో ఉంటుందేమో హ్మ్. తప్ప హ్మ్. నాకైతే దాని మీద అంత అవగాహన లేదు. ఆ! అంటే మీకు అవగాహన ఉందని కాదండి. తీసుకోవడం వల్ల జరిగే ప్రమాదాలు. చెప్పలేము అది ఇప్పుడు అచ్చా! ఇది ఓరల్‌గా తీసుకునేది కాబట్టి ఆ! అది ఏదైనా ప్రమాదం జరగొచ్చు. ఓకే. ఓకే. సో, అందులో ఇంగ్రీడియెంట్స్ ఏముంటాయో ఏంటో అన్నది మనకు ఐడియా లేదు. వాళ్ళకి కూడా ఐడియా ఉండదు. హ్మ్. దాని యాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏంటి? ఇంటరాక్షన్ ఏంటి? ఇవేం హ్మ్. వాళ్ళకి కూడా ఐడియా ఉండదు. ఏదో పాత పద్ధతిలో ఇస్తా ఉంటారు. హ్మ్. అది మంచి ఇంగ్రీడియెంట్స్‌లా అయితే నో ప్రాబ్లమ్ అండి. మనకు ఓకే. ఉపయోగపడేదైతే. లేదంటే ప్రమాదం ఉంటది కదా! అవును. ఖచ్చితంగా ఉంటుంది కదా! రైట్. రైట్. సో, సార్ మీ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో, మిమ్మల్ని కలవాలంటే అపాయింట్‌మెంట్ ఎట్లా తీసుకోవాలి? చాలామంది దూరంగా ఉండి ఇంత దూరం రాలేని వాళ్ళుంటారు. వాళ్ళకి ఫోన్‌లో చెప్పేసి మెడిసిన్ ఫోన్‌లో ఇస్తారా? హ్యాపీగా వాళ్ళు పడే బాధ, వాళ్ళు ఇబ్బంది ఇదంతా ఫోన్‌లో చెప్పొచ్చు. అచ్చా! తర్వాత వాట్సాప్‌లో చెప్పొచ్చు. కొంతమంది పిక్స్ కూడా తీసి కొన్ని ఎక్స్టర్నల్ పెడుతుంటారు. ఆ! కొంతమంది అక్కడ వాళ్ళు దగ్గరలో ఉన్న డయాగ్నోసిస్ సెంటర్‌లో టెస్టులు చేసుకుని, ఆ టెస్టులు కూడా మీరు పెడుతుంది. వాట్సాప్‌లో పెట్టొచ్చు. అచ్చా! సరిపోతుందిది. ఓహో! ఇప్పుడు మనిషొచ్చి చూడాల్సిన అవసరం అయితే అవసరం లేదు. ఆ! ప్రతి దానికి లేదు. ఓకే. ఈ మాధ్యమాల ద్వారా మనం చూసి, దాని ద్వారా ఒక కన్క్లూషన్‌కొచ్చి మనం ట్రీట్మెంట్ వాళ్ళకి పోస్ట్ ద్వారా గాని, లేదంటే కొరియర్ ద్వారా గాని వాళ్ళు మనకు పంపిస్తే ఓకే. ఆహ్, క ఇక్కడ ఇప్పుడు మా దగ్గర డైరెక్ట్ విజిట్ చేసినా గాని డైలీ రావాల్సిన అవసరం లేదని చెప్తున్నాను కదా! అవును. అవును. సో, మీరు కొరియర్ ద్వారా గాని, ఈ రకమైన మాధ్యమాల ద్వారా మేము పంపిస్తాము. హ్మ్. ఏదైతే ఉందో ఆ డయాగ్నోసిస్ మాకు చెప్పండి. లేదంటే ఓరల్‌గా కొన్ని చెప్పండి. మాకు అర్థమవుతుంది. రోజుకొక 20-30 కేసులు ఈజీగా చూస్తుంటాం అవును. కాబట్టి, అవును. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో మాకది అవగాహన ఉంటుంది. మీరు ఓకే. ఖచ్చితంగా ఫోన్‌లో కూడా మనం మాట్లాడొచ్చు. ఫోన్‌లో మాట్లాడడం కలవాలంటే కలవాలంటే ఖచ్చితంగా ఒకసారి ఒక అంటే ఆహ్, ఎక్కడికి రావాలి? హైదరాబాదా? మీది హైదరాబాద్‌లో వైజాగా? మనకి జూబ్లీ హిల్స్ దగ్గరలో మణికొండ ఉంది. అవును. ఇక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ మీరు రావచ్చు. ఓకే. వైజాగ్‌లో గాజువాక రావచ్చు. ఓకే. జగదంబ రావచ్చు. అచ్చా! ఈ ప్రాంతాల్లో మనం మీ క్లినిక్స్ ఉన్నాయి. సర్వీసులు అందిస్తున్నామండి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, ఫైనల్‌గా సార్ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఫైనల్‌గా పైల్స్‌తో బాధపడే మన మిత్రులకి మీరిచ్చే సలహా ఏంటి ఫైనల్‌గా? ఖచ్చితంగా మీరు పబ్బులు, క్లబ్బులు, హోటల్సు, మీ గెట్ టుగెదర్సు హ్మ్. ఇవన్నీ చేసే టైంలో అక్కడ ఉండే ఏదైతే ఉందో అక్కడ మంచి ఫుడ్ తీసుకోండి. ఓకే. అసలు అక్కడే స్టార్ట్ అవుతుందిది. అచ్చా! అక్కడే స్టార్ట్ అవుతుంది. అది కొద్దిగా అవాయిడ్ చేయండి. హ్మ్. అవాయిడ్ చేయడం కుదరట్లేదు అంటే అక్కడ ఉండేది ఏదో బెటర్‌గా ఏదుంటుందో హ్మ్. అది మీరు తీసుకోండి. ఫైబర్ ఫుడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెట్‌లో కొడితే మీకు ఫైబర్ ఫుడ్ అనేది మొత్తం మీకొచ్చేస్తుంది. మీ డాక్టర్‌కి అడిగినా చెప్తారు. నాకు అడిగినా చెప్తాను. ఈ ఫైబర్ ఫుడ్ ఏంటి? ఈ డైట్ ఏంటి? డైట్‌లోనే ఉందండి. ఈ డైట్‌ని మీరు సక్రమంగా మీరు ఫాలో అయ్యగలిగితే సూపర్. అసలు జీవితంలో మీకు పైల్స్ గాని, గ్యాస్ట్రైటిస్ గాని, ఈ గ్యాస్ ట్రబుల్ ఏదో అంటారు గదా! ఈ అవునవును. కడుపు పొంగడాలు గాని, అవును. పొట్ట పొంగడం గాని, పేగులు పొంగడం గాని ఇవేమీ ఉండవండి. హ్మ్. మీరు లాంగ్ లైఫ్‌లో ఇవేవి ఉండకుండా సో, ఆహారమే మీరుండాలంటే ఔషధం. ఆహారమే ఔషధం. మీ వంటింట్లో ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. మీ వంటింట్లోని మీరు చక్కనైనటువంటి ఔషధాలు, చక్కనైనటువంటి అన్నీ ఉన్నాయి. అవి మీరు ఫాలో అవ్వండి. ఏ డాక్టర్ కూడా కలవాల్సిన అవసరం లేదు. పైల్స్ అనేది అసలు మీ జీవితంలో రాకుండా ఉంటుందండి. వచ్చాకైతే మిమ్మల్ని కలవచ్చు గదా! 100% అందుకే కలవచ్చండి. అంటున్నా. థాంక్ యూ డాక్టర్. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ అండి. థాంక్ సో, యూ. చూసారు గదా ఫ్రెండ్స్, పైల్స్ అనేది ప్రాణాంతకమేం కాదు. కాకపోతే అది ఇచ్చే నరకం మామూలుగా ఉండదు కాబట్టి, దయచేసి అంటే ముదిరి రక్తం వచ్చేంత వరకు ఆగకండి. కాన్‌స్టిపేషన్ మొదలైంది అంటే వెంటనే డాక్టర్ సలహా తీసుకుంటే
అది రాదు. ఒకవేళ వచ్చినా ఆపరేషన్ అవసరం లేదు. అనవసరంగా శరీరం మీద కత్తిగాట్లు పెట్టుకోకుండా చక్కగా అంటే రూట్ కాజ్ మూలాల నుంచి వైద్యం చేయించుకోవడం అనేది ఉత్తమం. అది ఒక ఆయుర్వేదంలో మాత్రమే ఉంటది. అంటే సమస్యని ఇంక మళ్ళీ జీవితంలో రాకుండా చేసే ఒకే ఒక ప్రక్రియ ఆయుర్వేదంలో ఉంటది. అలోపతిలో అయితే ఎక్కడ సమస్య ఉందో అక్కడే కట్ చేస్తారు. అది చేస్తారు. అట్లా కాకుండా ఆయన ఎంత అద్భుతంగా చెప్పారు. ఆయన డాక్టర్ అయ్యుండి కూడా నా దగ్గర రాకుండా మీరెలా ఉండాలో చెప్తున్నారు. దట్స్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇమ్మీడియేట్‌గా మీకు గనుక ఉంటే సిగ్గుపడకండి, మొహమాట పడకండి. మన డాక్టర్, ప్రజల డాక్టర్ మీకు అతి తక్కువలో, చాలా తక్కువలో ఉంటే ఇక మీరు నెగ్లిజెన్సీ అనుకోండి. అంత నెగ్లిజిబుల్ ప్రైస్‌లో మీకు ఆయన ట్రీట్మెంట్ ఇస్తారు అద్భుతంగా. ఆయన సోషల్ సర్వీస్ ఓరియెంటెడ్ డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఫోన్ అందుకోండి. డాక్టర్ గారికి కాల్ చేయండి. ఆయన మీ సమస్యను సానుకూలంగా ఇప్పుడు ఎంత ఓపికగా, ఎంత చక్కగా చెప్పారో అప్పుడు కూడా మీ ట్రీట్మెంట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ మరొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో ఎంవై రావు గారితో నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.